పరిగెత్తుతున్నాము. పరుగు మనము దేనికోసం పరిగెత్తుతున్నాము, దాని అంశాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మనము దేనికోసం పరుగెత్తుతున్నాము? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మనము దేనికోసము పరిగెత్తుతున్నాం? 12వ అధ్యాయము 2వ వచనం. పరుగు 12వ అధ్యాయము 2వ వచనం. 12 నుంచి అధ్యాయం మొదటి నుంచి చదివినా పర్వాలేదు. 12వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. చాలు. 12వ అధ్యాయము 1-2 వచనాలు. మనము దేనికోసము పరిగెడుతున్నాము? పొద్దున్న లెగిస్తే పరిగెత్తకపోతే ఎట్లాగా అయ్యారు? పొద్దున్న లెగిస్తే మనము పరిగెత్తాలి. దేనికోసం మనం పరిగెడుతున్నాము? మన యొక్క ఆర్థికమైన ఇబ్బందులు తీర్చబడాలి, మనం మరి కష్టపడి పని చేసుకోవాలి, లోక సంబంధమైన వాటికి మనము పరిగెడుతున్నాం. అయితే బైబిల్ ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధముగానే మాట్లాడుతూ ఉంటుంది, శరీర సంబంధముగా ఎప్పుడూ మాట్లాడదు బైబిల్. శరీర అక్షరాన్ని అర్థం చేసుకుంటే అపార్థం చేసుకుంటాం. అక్షరము మనిషిని చంపును కానీ ఆత్మ మనిషిని జీవింపజేస్తుంది. అయితే హెబ్రీ పత్రికలో అపోస్తుడైన పౌలు ఏమన్నాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం అంటాం, ఒక పెద్ద సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టుదట. సులువుగా చిక్కులు పెట్టే ఉన్నాయి, సులువుగా చిక్కులు పెట్టుద్దట. చిక్కులు పెడతా ఉంటుంది. ఏమిటిది చిక్కులు పెట్టేది? పాపము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. ఆ కర్త ఎవరు? విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. యేసు వైపు చూచుచు, దేవుని వైపు చూచుచు ఓపికతో పరుగు పందెంలో పరిగెడుతున్నాం. మనం పరిగెడుతున్నాం మనం. అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, పరిగెత్తనివ్వకోకుండా మనల్ని కొన్ని ఆటంకపరుస్తూ ఉంటాయట. ముందుకు పరిగెత్తనివ్వకోకుండా ఏమిటంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం. సులువుగా చిక్కులు పెట్టే పాపాలంటే మనల్ని పరిగెత్తనివ్వదట. దేనికోసం పరిగెత్తనివ్వదు? దేవుని కొరకు పరిగెత్తనివ్వదు. దేవుని కొరకు పరిగెత్తుకుంటా పరిగెత్తనివ్వడు. నేను ఒక అనుభవం చెప్తాను. అంటే గొప్ప అనుభవం ఏంటంటే, మనకి యూట్యూబ్లో ఎక్కడ అటు ప్రాంతంలో వాక్యం యూట్యూబ్లో వింటున్నారంట వాక్యాన్ని.
అయితే అనుభవం ఏమిటంటే ఆ అనుభవం మన ఈ దైవత్వానికి సహవాసాన్ని స్థాపించినటువంటి లాజరయ్య గారు ఈ లాజరయ్య గారు చాలా మరి ఈ లాజరయ్య గారు చాలా ప్రార్థనాపరుడు. ఆయన మంచి ప్రార్థనాపరుడు, మంచి ఇద్దరు భార్యాభర్తలు ప్రార్థనాపరుడు. ఆ ప్రార్థనాపరుడు అయితే ఆయన బాగా ప్రార్థన చేస్తాడు. ఆయన కానీ చదువు లేదు, ఆయనకి చదువు లేదు, అక్షరం లేదు. ఇప్పుడు పూర్వకాలం చదువులు, వెనకటి చదువులు ఏమున్నాయి? ఆ చదువు లేదు, ఆయనకి ఏమీ లేదు. ఇంకా మోటుగా చెప్పాలంటే దున్నపోతుల బండి తోలేవాడు ఆయన. దున్నపోతుల బండి, ఒకప్పుడు దున్నపోతుల బండ్లు ఉండే ఫస్ట్ పొలాలు దున్నడానికి, ఆ తర్వాత ట్రాక్టర్లు వచ్చినాయి. ఏమండి? దున్నపోతుల బండి మీదే దున్నేవాళ్ళు. వాళ్ళు అంత వెనకటి మనుషులు వాళ్ళు. ఆయన అంత ప్రార్థనాపరుడు, అంత ప్రార్థన చేసేవాడు ఆయన. ఆయనంట ఒక అయ్యగారు కోటానికి పిలిచాడంట. అయ్యగారు, మీరు సభలో వాక్యం చెప్పాలి, ఈ పలానా టయానికల్లా మీరు సభలో నిలబడి ఉండాలి అని చెప్పాడట. అప్పుడేమో సైకిళ్ళు లేవు, ఏమి లేవు, నడకనమాట. నాకు తెలిసి నెడమానూరు అంటే గన్నవరం వెళ్ళే వాళ్ళకి ఐడియా ఉంటుంది. నెడమానూరు, రామవరపాడు అనే ఉంటాయి. నెడమానూరు నుండి దాదాపు అది గుడివాడ దగ్గర ఏదో ఊరు, చాలా దూరం అన్నమాట. నడుచుకుంటూ వెళ్ళాలి, ఏమీ లేవు, నడుచుకుంటూ వెళ్ళాలి. మంచి ఎండన పడ్డాడు. 10 గంటలకల్లా గబగబా బయలుదేరి, 8 గంటలకల్లా ఉండాలి మీరని చెప్పాడుగా. పంచి కట్టుకొని మరి ఆయన బయలుదేరి ఈయన దేశంలో రైలు పట్టాల పక్కన దారి ఉంటుంది కదా, కాలినడక దారి. ఆ కాలినడక అడ్డం పడి గబా టైం మరి ఆ వాక్యానికి టయానికి చెప్పాలని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక ఆయనంట, ఒక కుష్టు వ్యాధి కలిగిన ఆయన ఈయనకి ఎదురొచ్చాడంట. ఎవరు ఎదురొస్తున్నారు? ఈయనకి అంత ధ్యాస లేదు. ఎదురొచ్చి ఈయన ఇద్దరు ఎదురుబొదురయ్యారు. ఈయన మంచి గాలి వేస్తుంది, ఈ పంచి తగిలి ఆయన మీద పడిందంట. ఆయన మీద తగిలింది. ఇట్లా ఎదురుబొదురు వెళ్తున్నారు. ఆయన చాలా జబ్బు గల మనిషి, కుష్టు వ్యాధి కలిగిన మనిషి. అయితే ఎప్పుడైతే ఈయన పంచి వెళ్ళి ఆయన మీద పడిందో, ఈ చొక్కా అది పంచ పడిందో, అదంతా కూడా ఆయనకున్న జబ్బు అంతా కూడా వెంటనే అక్కడ ఈయన వెళుతూ ఉండగానే ఎంత మాడిపోయి మసైపోయినట్లుగా చూసేపాటికి, వెనక్కి తిరిగి చూసేపాటికి ఈయన వెళ్ళిపోతున్నాడు. ఈయనకి తెలీదు, ఈయన పరిగెడుతున్నాడు, టైం అయిపోయిందని. అయితే పరిగెడుతుంటే ఈయన వెనకాల పడ్డాడు. అమ్మో, ఈయన ఎవరో పెద్ద మహానుభావులా ఉన్నాడు. ఈయనేంటి, ఈయన వస్త్రం తగిలితేనే నా జబ్బంతా తగ్గిపోయింది అని చెప్పి ఈయన పరిగెడుతున్నాడు. ఏవండి అని కేకేస్తున్నాడు. ఈయన ఏవండి అని కేకేసినా ఈయన వినే పరిస్థితి లేదు. పరిగెడుతున్నాడు, ఈయన వెళ్ళిపోయి టయానికి వెళ్ళిపోయి గబగబా ఆ స్టేజీ ఎక్కి ఆ వాక్యం చెప్పడానికి నిలబడితే ఈయన వెనకాల పడి నడుచుకుంటా ఆయాసపడి రొప్పుకుంటా, అయ్యా ఆగండి అయ్యా, మీరు చెప్పే ముందు నేను 2 మాటలు చెప్తాను అని అన్నట్టు. ఎవరయ్యా నువ్వు అని అంటే, అయ్యా 2 మాటలు చెప్తానయ్యా అని చెప్పి అంటే ఆయన పైకి ఎక్కనిచ్చారంట. పైకి ఎక్కనిచ్చి, ఏం చెప్తావయ్యా నువ్వెవరని అంటే, అయ్యా ఇప్పుడు చెప్పే అయ్యగారు ఈయన ఎవరో నాకు తెలీదు, నాకు జబ్బు ఉందయ్యా, నా పరిస్థితి ఇది, నేను రైలు కట్టమ్మట పడి అడుక్కుంటా రైలు కట్టమ్మట పడి నడుచుకుంటూ వస్తున్నా, ఈయన ఎవరో ఒక ఈయనయ్యా అని చెప్పి, ఇగో ఈ పంచి కట్టుకున్న ఆయన అయ్యా అని చెప్పి, ఈయన పంచ నా మీద పడింది, గాలికి రెపరెపలాడి నా మీద పడింది అయ్యా, ఇదిగో నా జబ్బు తగ్గిపోయిందయ్యా, ఈ మహానుభావుడు ఎవరయ్యా. ఈయన చెప్పేదాకా ఈయనకి మాత్రం ఈయనకి అసలు తెలియదంట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూసారా?
వెనకటి భక్తులు అలాగా ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన సరే మరి వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు వస్త్రపు చెంగు తగలతుండోనే వారిని దేవుడు రోగ నివారణ జరిగిపోయింది, స్వస్థత జరిగిపోయింది. సాక్షులుగా నిలబడ్డారు. వాళ్ళు బలం మీద ఎక్కి వాళ్ళు దేవుని మహిమపరిచారు. దేవునికి స్తోత్రం. వారి సాక్ష్యాలు అంతగా నిలబడిపోయింది. వాడు చూడండి, అసలు ఆయన ఏదో అడుక్కుంటానికి వెళ్తున్నాడు, కానీ దేవుడు అక్కడ కార్యం చేశాడు. ఆయన చెప్పేదాకా ఈయనకి తెలియదు, ఈయన చెప్పేదాకా ఆయనకి తెలియని పరిస్థితి. చూడండి, దేవునికి స్తోత్రం. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నిజమే. మహానుభావులు అంత గొప్ప ప్రార్థన చేశారు. వాళ్ళు సరే ప్రార్థన చేశారు, దేవుని శక్తిని పొందారు. వాడు సరే దేనికోసం పరిగెడుతున్నాడు అయ్యగారు చెప్పండి? దేవుని కోసం పరిగెడుతున్నాడు ఆయన. పరిగెడుతున్నాడు. అమ్మో టైం అయిపోయింది, పరిగెడుతున్నాడు. కానీ దేవుడు అక్కడ గొప్ప కార్యం చేసినట్లుగా ఉంది. అయితే సులువుగా చిక్కులు పెట్టి పాపములు మనల్ని ఆటంకపరుస్తాయట. మనల్ని పరిగెత్తనివ్వకోకుండా ఎక్కడికి పరిగెడతావు? నువ్వు నిలబడు, నువ్వు ఆగిపో అని చెప్పి సులువుగా చిక్కులు పెట్టే ఉన్నాయి. సులువుగా చిక్కులు పెడతాయంట, చిన్న చిన్న చిక్కులు. వింటున్నారా? సులువుగా చిక్కులు పెట్టే భారం సరే వాటన్నిటిని తొలగించి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును యేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూడాలి. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత. యేసు వైపు చూడు నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైనా నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్ నిలిచిపోయినావా, నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్ నిలిచిపోయినావా, నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు ఎంత దూరమైనా. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు చూడాలి మనం? యేసు వైపు, దేవుని వైపే చూడాలి. నువ్వు పరిగెడుతున్నావు, అయితే నువ్వు యేసు వైపు చూచుచు విశ్వాసమునకు కర్త అయినటువంటి ఆయన వైపే చూడాలి. సరే నడిచి అలసిపోయావు మనం, అయితే ఆయన వైపు చూస్తూ ఉండు. నువ్వు యేసు వైపే చూడాలి, ఆయన వైపే చూడాలి. ఆయన కోసమే మనం పరిగెత్తాలి. చూసారా, ఈ లోకములో చాలామంది పరిగెడుతున్నారు. పాపం కోసం పరిగెడుతున్నారు, పోట్లాట్ల కోసం పరిగెడుతున్నారు, దొంగతనాల కోసం పరిగెడుతున్నారు, వ్యభిచారం కోసం పరిగెడుతున్నారు. అయితే ఆ పరుగు నరకానికి తీసుకెళ్ళిద్ది. ఆ పరుగు ఎక్కడ తీసుకెళ్ళిద్ది? నరకానికి తీసుకెళ్ళిద్ది. కానీ మన పరుగు దేవుని వైపే మనం పరిగెత్తాలి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన పరుగు దేవుని వైపు పరిగెత్తాలి. సరే, అలెగ్జాండర్ చక్రవర్తి అన్నాడట, పరిగెత్తాడట. ప్రపంచ పటం, హిందూ యొక్క ప్రపంచ పటం చూశాడు. ఆయనకి తిరుగంటూ లేదు. మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు అలెగ్జాండర్ చక్రవర్తి.
ఆ పటం వైపు చూసి పరిగెడుతున్నాడట. పరిగెడితే సముద్రం అడ్డం వచ్చిందట ఆయనకి. సముద్రం అడ్డం వచ్చిందంట. సముద్రం అడ్డం వస్తే సముద్రాన్ని చూసి పళ్ళు బాగా నూరాడంట. ఈ సముద్రం నాకు అడ్డం లేకపోతే నేను ఇంకా మొత్తం జయించేవాడిని, అంతా నాదేనన్నాడట. సరే, అప్పటికే ఆయనకి ఎవరు ఎదురంటూ లేదు. ప్రపంచ చక్రవర్తి అలెగ్జాండర్ చక్రవర్తి, మంచి బలం కలిగినటువంటి వాడు, వీరుడు. అయితే ఆయన గుర్రం మీద వెళ్తుంటే ఆయనకి ఎదురు ఏమీ లేదు. అయితే సముద్రం అడ్డం వచ్చింది. సముద్రాన్ని చూసి పళ్ళు నూరాడట. కానీ అయితే ఆయన అన్నాడట, నేను దేశం కోసం పరిగెడుతున్నానని. ఎవరి కోసం పరిగెడుతున్నాడు ఆయన? దేశం కోసం పరిగెడుతున్నాడట. చూసారా, పరిగెడితే ఇంకా లేదే అని ఏడ్చాడంట. ఇంకా దేశాలు లేవని ఏడ్చాడట ఆయన. చూసారా, మరి అంతా నాదే, ప్రపంచం అంతా నాదే అనుకున్నాడు. కానీ ఆయనకంట చిన్న చలి జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చింది. సేవకులు ఉన్నారు, గొప్ప సేవకులు ఉన్నారు ఆయన పక్కన, ఎంతోమంది సేవకులు ఉన్నారు. కానీ జ్వరం వచ్చింది. ఆ జ్వరానికి ఆయన అన్నాడట, ఇక నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నానని చెప్పి సేవకులనంట పిలిచాడట దగ్గరికి. తన సేవకులు, తన కింద ఉన్నటువంటి సేవకులందరినీ పిలిచి అన్నాడంట, అయ్యా నాకు జ్వరం వచ్చింది, కానీ నేను అన్నిటినీ జయించాను, కానీ జ్వరాన్ని మాత్రం జయించలేదు, నా వల్ల అవ్వట్లేదని చెప్పాట. అయితే నేను చనిపోబోతున్నాను, చచ్చిపోయేటప్పుడు అందరిలాగా తీసుకెళ్ళమాకని అన్నాడట. సేవకులు ఏం చెప్పాడు? అందరిలాగా తీసుకెళ్ళొద్దు, నన్ను ఎలా తీసుకెళ్ళమన్నట? సమాధి పెట్టికి 2 రంధ్రాలు, 2 బెజ్జాలు చేయండి, చేతులు బయటికి పోయి వచ్చేటట్టుగా. పెట్టికి తీసుకెళ్ళే పెట్టికి కుడివైపున ఒక బెజ్జం, ఎడమవైపున ఒక బెజ్జం చేసి ఆ 2 చేతులు బయటికి లాగండి, బయటికి లాగి తీసుకెళ్ళండి అన్నాడట. అప్పుడు ఎవరన్నా అడిగితే, ఏంటి ఆయన చక్రవర్తి గారిని ఏంటి అలా తీసుకెళ్తున్నారేంటి, 2 చేతులు బయట పెట్టి తీసుకెళ్తున్నారండి అని అడుగుతారు. అడిగినప్పుడు మీరేం చెప్తారంటే, ఏమీ లేదు, దేశం కోసం అంతా పరిగెట్టాడే కానీ ఖాళీగా ఒట్టి చేతులతో ఖాళీగా వెళ్తున్నానని చెప్పండి అని చెప్పాడట. దేవుని స్తోత్రం చెబుతాం, హల్లెలూయా. చూసారా, ఖాళీగా వెళ్తున్నాను, ఏమీ లేదు, నేను ఒట్టిగా ఖాళీగా వెళ్తున్నాను అన్నమాట. సరే, ఆయన దేనికోసం పరిగెత్తాడు? దేశం కోసం పరిగెత్తాడు. దేశం కోసం ఎంతో పరిగెత్తాడు, ప్రాకులాడాడు, పరుగెత్తాడు. అందుకని రోమాపత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 15వ వచనంలో అన్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. రోమాపత్రిక, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. చాలు మనకు కావాల్సింది అదొక్క పాయింట్. రక్తము చిందించుటకు వారి పాదములు. అలెగ్జాండర్ చక్రవర్తి రక్తం చిందించాడు ఆయన. 3వ అధ్యాయం 15వ వచనంలో రక్తము చిందించుటకు వారి పాదాలు పరిగెడుతున్నాయి. కొంతమంది పాదాలు రక్తం కనబడాలరా, ఏం కనబడాలి? రక్తం అని అంటారా? రక్తం చిందించడానికి కొంతమంది పాదాలట పరిగెడుతున్నాయి అన్నాడు. అలెగ్జాండర్ రక్తపాతం చేశాడు, రక్తాన్ని చిందించాడు. అలెగ్జాండర్ చక్రవర్తి రక్తాన్ని చిందించినటువంటి చక్రవర్తి రక్తపాతం చేశాడు, పరిగెత్తాడు, దేశము కోసం పరిగెత్తాడు. చూసారా, దేశము కోసం పరిగెత్తాడు. సరే, పరిగెత్తాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయములో అంటాడు 7వ వచనములో, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, వారి కాళ్ళు పాపము చేయటానికి పరిగెడుతున్నాయి అంట. చూసారా, మరి ఇక్కడ కొంతమంది కాళ్ళు అంట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనంలో వారి కాళ్ళు పాపము చేయుటకు, 59:7లో చక్కగా రాశాడు. 7వ వచనంలో మనం చూస్తే, వారి కాళ్ళు పాపము చేయుటకు పరిగెత్తుచున్నవి, నిరపరాధులు చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకమైనవి. సరే, కొంతమంది అంటే వారి ఆలోచనలన్నీ చంపాలని,
చంపాలని పరిగెడతా ఉంటారు. వారి పాపములు వారి కాళ్ళు పరిగెడతా ఉంటాయి. రక్తపాతము చేయాలి, చంపాలని పరిగెడతా ఉంటారు. వారి కాళ్ళు పాపమునకు పరిగెడుతున్నాయి. వారి కాళ్ళు పాపమునకు పరిగెత్తుచున్నవి అని అన్నాడు. చూశారా? పాపమునకు పరిగెత్తుచున్నవి, పాపమునకు పరిగెత్తుచున్నవి. లోకములో మానవుడు దేని కొరకు పరిగెడుతున్నాడంటే పాపము చేయటానికి, రక్తపాతము చేయటానికి, రక్తము చిందించడానికి పరిగెడుతున్నాడు. పాపము జరిగించడానికి పరిగెడుతున్నాడు. లేక మరి ఏదో దేనికోసమో పరిగెడుతున్నాడు. కానీ ఆ పరుగు దేని వలన నీకు ఉపయోగపడదు. కానీ నీవు దేవుని కోసం పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. దేవుని కోసం పరిగెత్తాలి. చూసారా? మరి దేవుని కోసం పరిగెత్తాలి. బైబిల్ గ్రంథములో, చరిత్రలో మనం చూస్తే సంసోను జీవితంలో సంసోను పాపము కోసం పరిగెత్తాడు. దెలీలా కోసం పరిగెత్తాడు సంసోను. అయితే పాపము ద్వారా అతనికి ఏమైంది? చివరికి అతని కళ్ళు ఓడబీకేసేసాడు. బంధించబడి ఉన్నాడు సంసోను బలము కలిగినటువంటి వాడే. పాపము కోసం పరిగెత్తాడు, పాపము చేయడానికి పరిగెత్తాడు. వారి కాళ్ళు పాపమునకు పరిగెత్తుతున్నాయి. అయితే దావీదు జీవితంలో కూడా దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ దేవుని యొక్క వాక్యములను బాగుగా మనము పరిగెత్తాలి. సరే, లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక ఆయన 4వ వచనంలో అంటాడు. లూకాసు వార్త 19:4 అంటున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చాలు మనకు కావాల్సింది అదొక పాయింట్ కావాలి. ముందుగా పరిగెత్తాడు. ఎవరికి ముందుగా పరిగెత్తాడు? ఎవరిని చూస్తానికి? యేసుని చూస్తానికి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సరే, మరి ముందుగా పరిగెత్తాడట. మన పరుగు దేవుని కోసం పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలంట. సరే, పరిగెత్తాలి దేవుని కొరకు. మనకు ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు దేవుని కోసం పరిగెత్తు. ముందుగా పరిగెత్తాడంట. ఎవరిని చూస్తానికి? యేసు ప్రభుని చూస్తానికి ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడంట. ఎంతమంది జనసమూహం, యేసు ప్రభు వారి చుట్టూ జనసమూహం ఉన్నారు. చెట్టు ఎక్కడానికి మరి ముందుగా పరిగెత్తాడట. ముందుగా పరిగెత్తు, నువ్వు దేవుని కోసం ముందుగా పరిగెత్తు. అప్పుడు ఆయన వచ్చాడట జక్కయ్య ఇంటికి. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. ముందుగా పరిగెత్తు దేవుని కోసం పరిగెత్తు. దేవుని కోసం మనం ఎంతవరకు పరిగెడుతున్నాము చూడండి. ఏమండి, నీ ప్రయాణం ఎంతవరకు ఉన్నది? దేవుని కొరకు ముందుగా మనం పరిగెత్తాలి. ప్రార్థన అంటే పరిగెత్తాలి, దేవుని పనులు అంటే పరిగెత్తాలి, దేవుని కోసం పరిగెత్తాలి. దేవుని యొక్క విషయం అంటే మనము పరిగెత్తాలి. దేవుని కోసం ముందుగా పరిగెత్తాలి మనం. చూసారా? ముందుగా పరిగెడటం వలన యేసుప్రభు వారు జక్కయ్య, నేను నీ ఇంటికి వస్తాను, నేను నీ ఇంటికి త్వరగా వస్తానయ్యా అన్నాడు. జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని కోసం బాగుగా పరిగెత్తాలి. పౌలు గారు అంటున్నాడు గలతీ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు. పౌలు గారు గలతీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు. చూద్దాం. గలతీ పత్రికలో మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి.
సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు అడ్డగించాను? ఇక్కడ చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి అని ఇక్కడ సంఘములో, గలతీ సంఘములో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు బాగా పరిగెడుతున్నారు, మీరు బాగా పరిగెడుతున్నారు. సంఘం పరిగెడుతుంది, దేవుని కోసం పరిగెడుతుంది, దేవుని కోసం పరిగెడుతున్నాం. నువ్వు పరుగు పందెంలో పడతావు, లభిస్తావు. ఏమండి, మనం చదువుకునే టయాల్లో మన యొక్క మాస్టర్లు పరుగు పందాలు పెట్టేవాళ్ళు. పరుగు పందాలు పెట్టినప్పుడు ఆ పరుగు పందాలు అందరికీ వచ్చే బహుమానాలు ఒకరికే అందరు ఇచ్చారు. మరి మనం చూస్తాం, పెద్ద పెద్ద ప్రపంచంలో మరి బాగా పరిగెత్తగలిగినటువంటి వారిని ఏరి వారందరికీ ట్రైనింగ్లు ఇచ్చి మరి వాళ్ళకి పరుగు పందాలు పెడతా ఉంటారు. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తారు? గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తారు వాళ్ళకి. చూసారా? అలాగేనంట ఒక టైంలోనంట పరుగు పందెం పెట్టారంట. అయితే ఒక వ్యక్తి గెలుస్తున్నాడు, చివరికి చాలామందిని పరిగెత్తించి లాస్ట్కి ఆ చాలామందిలో ముగ్గురిని ఏరారంట. ముగ్గురు బాగా పరిగెడుతున్నారంట. అంతమందిలో ముగ్గురిని ఏరారంట. ముగ్గురిని బాగా పరిగెడుతున్నారు. ఆ ముగ్గురులో ఒకతను ఇంకా బలం ఉపయోగించి పరిగెడుతున్నాడంట. అయితే ఇద్దరికి ఒక ఆలోచన వచ్చిందంట, వీడిని పడేసేయాలి, వీడిని పడేసుకొని పడగొట్టి మనము ఆ బంగారు పథకాన్ని మనం పొందాలి, ఆ బహుమానాన్ని మనమే పొందాలని చెప్పి ప్రయత్నం చేసి ఆలోచిస్తున్నారట. అయితే వీళ్ళు ముగ్గురు పరిగెడుతూ ఉండగానే వారిలో ఒకరికి ఆలోచన వచ్చిన, ఒక బంగారపు ఉంగరాన్ని వాడి ముందు ఇసిరారంట. చూడకోకుండా ఇసిరేపాడికి వాడి ముందు పడింది బంగారపు ఉంగరం. మెరుస్తుంది, ఎండకు మెరుస్తుంది. ఎండకు మెరిసేపాడికి ఆ పరుగు స్పీడ్ ఏమైంది? పరుగు స్పీడ్ ఏమైపోయింది? ఏం కనపడంగానే, బంగారు ఉంగరం కనపడంగానే ఆగిపోయింది. స్పీడ్ తగ్గిపోయింది. వీళ్ళిద్దరూ కూడా వాడికంటే ముందుకు మనం వెళ్ళాలి అన్నారు. అవును, ఎప్పుడైతే ఆ ఉంగరాన్ని చూశాడో తన కూడగట్టుకున్న బలమంతా ఏమైపోయింది? ఆ ఉంగరం చూడంగానే ఆగిపోయింది. అయితే ఎప్పుడైతే ఆ ఉంగరాన్ని అట్లా తలకాయ ఉంచాడో వీళ్ళిద్దరు ఏమైపోతున్నారు? పరిగెడుతున్నారు. దేవునికి స్తోత్రం. చూశారా? నిజమే, నీ పరుగులో ఎన్నో వస్తాయి, ఎన్నో అన్ని ఆటంకాలు వస్తాయి మన జీవితంలో. మన పరుగులో, మన పరుగు పందెంలో, ప్రార్థనా జీవితంలో, పరుగు పందెంలో ఏమండి, నిజమే, నీవు ఎన్నో మరి పరిగెత్తావు. ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు పరిగెడుతున్నావు, 40 సంవత్సరాలు పరిగెడుతున్నావు దేవుని కొరకు. అలాగే 50 సంవత్సరాలు పరిగెడుతున్నావు. ఆకలి అనక, కరువు అనక, కష్టాలు అనక, అప్పులు అనక, ఇబ్బందులు అనక, ఆలీలు మాట్లాడే పాటలని నువ్వు అన్నిటినీ పక్కకు నెట్టేసి ఏం చేస్తున్నావు? నువ్వు ముందుకు పరిగెడుతున్నావు. మనం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందుగా నువ్వు పరిగెత్తి, జక్కయ్య అంట ముందుగా పరిగెత్తాడు. అందరికంటే ముందుగా పరిగెత్తి ఆ మేడు చెట్టు ఎక్కాడు. ఎప్పుడైతే ఎక్కాడో ఆ చెట్టు, అక్కడ ప్రభు పిలుస్తున్నాడు. అందుకనే మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూద్దాము. ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా 3:14, 3వ అధ్యాయంలో 14వ వాక్యాన్ని కూడా చూద్దామా? అక్కడ ఏమన్నా ఉంది? ఫిలిప్పీ రాసిన పత్రిక 3:14లో కొత్త నిబంధనలోనే ఫిలిప్పీలకు అని ఉంటుంది. ఫిలిప్పీలకు 3:14లో కూడా మనం చూసినట్లే, క్రీస్తు యేసునందు 3:14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు గలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను.
గురి వద్దకే. నీ గురి ఏంటి? మన గురి ఏంటి? గురి వద్దకే పరిగెత్తుచున్నాను. నీ గురి వద్దకే పరిగెత్తుచున్నాను. మన గురి యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. సరే, ఉన్నతమైనటువంటి పిలుపుకు కలుగు బహుమానం. సరే, ఈ లోకములో పందాలు పెట్టినప్పుడు బహుమానాలు ఇస్తారు. వారి యొక్క అర్హతలను బట్టి ఇస్తారు బహుమానాలు. వెండి ఇస్తారు, బంగారం ఇస్తారు, అలాగా. కానీ దేవుని కోసం నువ్వు పరిగెడితే నీకేముంచాడట? బహుమానం. ఉన్నతమైనటువంటి బహుమానాన్ని ఇచ్చాడట దేవుడు. ఉన్నతమైనటువంటి బహుమానాన్ని దేవుడు మనకిస్తాడు ఆయన. అయితే పరిగెడుతున్నాం, పడుతున్నాం, లెగుస్తున్నాం. పరిగెత్తేవాడు పడుతున్నాడు, లెగుస్తున్నాడు, మళ్ళీ లెగుస్తున్నాడు, మళ్ళీ పరిగెడుతున్నాం. మన యొక్క ప్రార్థనా జీవితం చూసారా? పడుతున్నాం. కానీ మన పరుగు ఎవరిని చూసుకుంటూ పరిగెత్తాలి? యేసు వైపు. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు మనం చూడాలి. నీ పరుగు. నీకు ఉన్నతమైనటువంటి బహుమానాన్ని దేవుడు ఇస్తాడు నీకు. సరే, మనం పరుగు. సరే, అయ్యో నాకు ఈ బలహీనతలు ఉన్నాయే, నీ ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అనుకుంటాం. చూసారా? అలాగే మన పరుగు దేవుని కోసం పరిగెత్తనివ్వకోకుండా ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి. మరి చూసారా? ఎన్నో మనకి ఉంటాయి. కానీ నువ్వు దేవుని కొరకు పరిగెడితే నీకేముంచాడట? ఉన్నతమైనటువంటి బహుమానాన్ని దేవుడు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. సరే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిషనరీలు మన దేశానికి వచ్చారు, పరిగెత్తారు. వాళ్ళు గొప్ప సేవలు చేశారు, వాళ్ళు సువార్తలు ప్రకటించారు, వాళ్ళు దేవుని కోసం పరిగెత్తారు. సరే, మరి అయితే నిన్ను పరిగెత్తనివ్వకోకుండా ఎన్నో ఆటంకాలు, సులువుగా చిక్కులు పెట్టేయి ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. చూసారా? అని వాడు పరిగెత్తనివ్వకుండా ఏమి విసిరాడు? బంగారు పొంగరాన్ని విసిరాడు. చూసారా? అలాగే నిన్ను పరిగెత్తనివ్వకోకుండా, నీవు దేవుని వైపు పరిగెత్తకోకుండా, యేసు వైపు పరిగెత్తకోకుండా చాలా మనల్ని చూపిస్తాడు. ఈ లోకంలో చాలా చూపిస్తాడు. నిజమే, ఈ లోకం అంతా చాలా భయంకరంగా ఉంది. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. నిజమే, ఈ లోకంలో దేనికోసమో పరిగెడుతున్నారు. ఈ లోకంలో మరి దేనికోసమో మనం ప్రాకులాడుతున్నాం. దేవుని కొరకు మనం సంపాదించట్లేదు, దేవుని కొరకు మనం పొందట్లేదు. సరే, మరి దేవుని సంపాదించుకోలేకపోతున్నాం, దేవుని కొరకు పరిగెత్తలేకపోతున్నాం, మనం దేవుని కొరకు మనము ఇది చేయలేకపోతున్నాం. మన యొక్క జీవితం దేవుని కొరకు పరిగెడుతున్నాం. దేని కొరకు, ఏది కొరకు? చూసారా? మరి దేశం కొరకు పరిగెత్తినటువంటి వాళ్ళు ఏమైపోయారు? ఉన్నారా దేశం కోసం? కానీ వాళ్ళు ఎంతో రక్తపాతాలు చిందించారు. కానీ నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? మనం చూసారా? మరి దేనికోసం పరిగెడుతున్నాం మనం? సరే, పోట్లాటల కోసం పరిగెత్తున్నారు ఈ లోకంలో చాలామంది. అలాగే ఇంకా దేనికోసం? తిండి కోసము. చూసారా? మరి దేనికోసము? సరే, మంచి తిండి, మంచి ఆహారం తినాలని దేనికోసం మానవుడు పరిగెడుతున్నాడు, దేనికోసం పరిగెడుతున్నాడు. కానీ ఆ పరుగు వలన ఏం ఉపయోగమో లేదు. నువ్వు పరిగెత్తి ఆయాసపడి సతికిలు పడతావు. కానీ నువ్వు దేవుని కోసం పరిగెత్తాలి. ఎవరి కోసం మనం పరిగెత్తాలి? దేవుని కోసం మనం పరిగెత్తాలి. మనం చూసారా? ఆయన వైపే చూడాలి. మన పరుగు పందెం చూసారా? పరిగెత్తుకుంటూ రావాలి, పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఉన్నతమైనటువంటి బహుమానం మనం పొందాలి. 12వ వచనంలో అంటాడు, 3వ అధ్యాయం 12వ వచనంలో, 3:12 కూడా అంటాడు. ఫిలిప్పీలోనే అక్కడే ఉంది, 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకొనుటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని. పరిగెత్తడం అనే మాట గురించి నేను చాలా వాక్యాలు చెప్పాను. మరి మీరు ఎంతవరకు నేర్చుకుంటారో చూస్తా. చూసారా? దేనికోసం అంట ఫిలిప్పీ అపోస్తలుడైన పౌలంట దేనికోసం పరిగెత్తాడంట? ఆయన బహుమానం కొరకు పరిగెత్తాడంట, దేవుని రాజ్యం కొరకు పరిగెత్తాడు ఆయన, దేవుని కొరకు పరిగెత్తాడు ఆయన.
చూసారా? అయితే నేను దేని చేతనైనాను క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకున్న వలన పరిగెడుతున్నాను. నేను దేని చేత దేవుడు నన్ను పట్టుకున్నాడు, నా కుటుంబాన్ని పట్టుకున్నాడు, నా బిడ్డలను పట్టుకున్నాడు, నేను దానికోసము నేను పరిగెడుతున్నాను. నేను దాని కొరకే పరిగెడుతున్నాను అని అన్నాడు. సరే, దాని కొరకే నేను పరిగెడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని కొరకు మనం పరిగెత్తాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిగెత్తాలి. చూసారా? మరి చూడండి, లోకస్తులు, లోకానుసారులు మరి చాలామంది దేనికోసమో పరిగెడతా ఉంటాం మనం, కానీ ఆ పరుగు దేవుని వల్ల ఉపయోగపడదు. చూసారా? కానీ నువ్వు దేవుని కోసం పరిగెత్తు. దేవుని కోసమే నీకు బహుమానం ఇస్తాడు ఆయన కొరకు మనం పరిగెత్తాలి. ఆయనకి చూసారా, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, కష్టాలు, మరి అప్పులు, వ్యాధులు, బలహీనతలు వచ్చినప్పుడు నువ్వు అన్నిటినీ నువ్వేం చేయాలంటే పక్కకు నెట్టేసి నువ్వు దేవుని కోసం ముందుకు పరిగెత్తు. పరిగెడితే నీకేముంచేశాడు? నీకు బహుమానాన్ని దేవుడు బహుమానం ఉంచాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఈ లోకం అంతా కూడా దేనికోసమో ఈ లోక యొక్క వాటి కోసం పరిగెడుతుంది. ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరిగెడుతున్నాము. ఈ లోకము వాటి కొరకు మనం పరిగెడుతున్నాము. కానీ వల్ల నీకు దేవుని రాజ్యం దొరకదు. కానీ దేవుని రాజ్యం దొరకాలంటే దేవుని వైపు నువ్వు పరిగెత్తు. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు మనం పరిగెత్తాలి. జక్కయ్య పరిగెత్తాడు, దేవుని కోసం రక్షణ పొందాడు. మరి నేను దేని కొరకు పరిగెడుతున్నాము? వస్తు వాహనాల కోసం పరిగెడుతున్నామా? లేకపోతే మరి ఇంకా దేనికోసం మనం పరిగెడుతున్నాము? వద్దు, లోక సంబంధమైన వాటి కోసం వద్దు, కానీ దేవుని కోసం మనం పరిగెడదాం. దేవుని యొక్క వాక్యం కోసం పరిగెడదాం. దేవుని వాక్యం కోసం, దేవుని పాటల కోసం, దేవుని కోసం మనం పరిగెడితే దేవుడు నీ కోసము, నా కోసము ఒక ఉన్నతమైనటువంటి బహుమానాన్ని దేవుడు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఉన్నతమైనటువంటి బహుమానం కొరకు మనం పరిగెత్తాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరుగు పందెములో ఎన్నో ఉన్నాయి, ఎన్నో లోకములో ఎన్నో పరుగులు ఉన్నాయి. యేసు ప్రభువునొద్దకు పరిగెత్తుకుని రావాలి. పరిగెత్తుకొని మనం ప్రభు సన్నిధిలోకి రావాలి. ప్రభు సన్నిధిలో స్తుతించాలి. ప్రభు నామాన్ని మనం మహిమపరచాలి. ప్రభువును స్తుతించి మనం గణపరచాలి. ఆయన గణపరిచి, ఆయన స్తుతించి, ఆయన ఆరాధించినప్పుడు దేవుడు మనకి ఎంతగానో మనకి సహాయం చేస్తాడు అన్నమాట, ఆదరిస్తాడు. ఆయన మార్గములో మనం పరిగెత్తాలి. ఆయన మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నటువంటి ప్రభువు ద్వారానే మనం పరిగెత్తాలి. ప్రభువును స్తుతించాలి. నిజమే ప్రభువా, నేను పరిగెత్తలేకపోతున్నానయ్యా. ప్రభువా, నేను అలసిపోయానయ్యా. నేను పరిగెత్తలేక ఎన్నోసార్లు పడిపోయి ఉన్నానయ్యా అని ఈ విధంగా మనం దిద్దుబాటు చేసుకొని మరలా లేపుతాడు నిన్ను, మరలా నిన్ను పరిగెత్తేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిగెత్తగలిగినటువంటి, చేయగలిగినటువంటి ఆయన నిజమే, ఆయన పరిగెత్తగలను చేస్తాడు. ఆయన సహాయం చేయగలిగిన దేవుడు, బలవంతుడు. ఆయన నిన్ను నన్ను ఆయన గొప్పగా బహుమానాలు ఇవ్వటానికి ఆయన దేవుడు సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఆయన చేతిలో ఉన్నది. ఆ బహుమానం కొరకు పరిగెడదాం. ఈ లోకములో లోక సంబంధమైన వాటి కోసం పరిగెత్తద్దు. లోకస్తులు పోట్లాటల కోసం పరిగెడతా ఉంటారు, పాపం కోసం పరిగెడతారు, దొంగతనం కోసం పరిగెడతారు, ఇంకా మరి వేటి కోసమో పరిగెడతా ఉంటారు. కానీ ఆ పరుగు నిత్య నాశనానికి, కానీ నీ పరుగు రాయక దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి పరుగై ఉండాలి. ప్రభువా, నా పరుగు కూడా అదే పరుగై ఉండాలి ప్రభువా అని చెప్పి, నా బిడ్డలు కూడా నీ యొక్క సన్నిధిలో పరిగెత్తాలి, దేవుని సన్నిధిలో పరిగెత్తాలి, దేవుని స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరము కొద్ది నిమిషాలు ప్రభువా నిజమేనాయన అని చెప్పి ప్రార్థన చేద్దామా? అందరము కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నిజమేనాయన, ఎన్నో పరుగులు ఉన్నాయి లోకములో, ఎన్నో పరుగుల పందెంలో ఉన్నాం, పరుగు పందెంలో ఉన్నామయ్యా. ఆ పరుగు పందెంలో మా ముందు సాతానుడు ఒక ఉంగరాన్ని ముందు వేసినప్పుడు, ఒక బంగారపు ఉంగరాన్ని ముందు వేసినప్పుడు మా పరుగు ఆగిపోయింది. లోకాశలనే పరుగు ముందు వేసినప్పుడు, శరీరాశలనే పరుగు ముందు వేసినప్పుడు మా పరుగు ఆగిపోయింది. నీ పరుగు ఎక్కడ ఆగిపోయింది? నీ పరుగు ఎక్కడ ఆగిపోయింది? నీ పరుగు ఎక్కడ ఆగిపోయింది? ఎక్కడ నిలబడిపోయావు? ఇక నేను వెళ్ళలేను, నేను బహుమానం గెలుచుకోలేను అనుకున్నావా? నీ పరుగు ఎక్కడ నిలబడిపోయింది? నువ్వు ఎందుకని పరిగెత్తలేకపోయావు?
ఇక నా వల్ల కాదని అన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు లే, నిన్ను పరిగెత్తిస్తాను, నిన్ను నిలబెడతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం ద్వారా నువ్వు ఎంత ప్రార్థన చేయొచ్చు? నీ కోసం దేవుడు గొప్ప బహుమానాన్ని ఉంచాడు. నీ కోసం దేవుడు ఒక బహుమానాన్ని దేవుడు ఉంచాడు కదా. నిజమే యేసయ్యా, నా కోసం ఒక గొప్ప బహుమానాన్ని ఉంచావయ్యా. పరిగెత్తమన్నావు ప్రభువా తండ్రి. జక్కయ్య ముందుగా పరుగెత్తాడయ్యా. జక్కయ్య ముందుగా పరిగెత్తాడు. ముందుగా పరిగెత్తి మేడు చెట్టు ఎక్కాడు. ప్రభువా, మీరే వచ్చారు. జక్కయ్య దిగు, నేను నీ ఇంటికి వస్తానన్నా. జక్కయ్య ఇంటికి రక్షణ ఇచ్చావయ్యా. ఆ రక్షణ భాగ్యం మాకు దయచేవా? ఆ రక్షణ భాగ్యం మాకు దయచేవా? చేయండి ప్రార్థన, నోరు తెరిచి ప్రార్థన చేయండి. యేసయ్యా, నా పరుగు ఆగిపోయిందయ్యా. నా పరుగు నేను పరిగెత్తలేదయ్యా. నేను వేటి కోసమో పరిగెత్తా, మా పనుల కోసం పరిగెత్తా, ధనం కోసం పరిగెత్తా. ప్రభువా, నీ కోసం పరిగెత్తలేదయ్యా. నీ కోసం నేను పరిగెత్తలేదయ్యా. నేను ఆగిపోయానయ్యా, నేను నిలబడిపోయాను. ప్రభువా అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేయి, నీ తీర్మానం ప్రార్థన చేయి. దేవుడు నీతో ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నిలబెడతాడు. ఆయన నీ అనారోగ్యాలు, నీ బలహీనతలను ఆయన యేసు నామంలో నిలబెడతాడు. ఆయన నీ కష్టాలు, నీ ఆర్థికమైన ఇబ్బందులు ప్రభు ఆయన సహాయం చేస్తాడు. నీ పరుగు పందెంలో ఎలా ఉన్నావు? నీ పరుగు ఏ విధంగా ఉంది? అలెగ్జాండర్ చక్రవర్తి దేశం కోసం రక్తపాతం చెందించాడు, పరిగెత్తాడు. కానీ చివరికి అతని పరిస్థితి అంతా కూడా ఘోరంగా కనపడినట్లుగా చరిత్ర ఆధారాలు కనపడుతున్నాయి. నిజమే ప్రభువా, మా పరుగు జీవితంలో ఎంతో ప్రభువా నాయన అస్తవ్యస్తంగా ఉంది. లోకాశలనే పరుగులతో ఉన్నాం, లోకాశలతోనే పరుగులతో జీవిస్తున్నాం. ప్రభువా నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కోసం పరిగెత్తుతావు నాయన. మా కోసం సిలువలో వేలాడావు ప్రభువా. మా కొరకు రక్తం చిందించావు, కొట్టబడ్డావు, గాయపరచబడ్డావు, బల్లెముతో పొడవబడ్డావు నాయన. ప్రభువా ప్రార్థన చేయవా? 2 నిమిషాలు నోరు తెరిచి దేవుణ్ణి అడగవా? 2 నిమిషాలు దేవుణ్ణి నడిచి ప్రార్థన చేయలేవా? ప్రభువుతో అడగలేవా? ప్రార్థన చేయలేవా? నేను పరిగెత్తలేను అనుకున్నావా? నేను నిలబడలేను అనుకున్నావా? ఈ అనారోగ్యాలు చూసి, ఈ ఆర్థికమైన ఇబ్బందులు చూసి. అయితే దేవుడు నిన్ను బలపరుస్తానంటున్నాడు, దేవుడు నిన్ను నిలబెడతానని చెబుతున్నాడు. ఈ రాత్రి నీ మనసులో ఉన్నటువంటి ప్రార్థన దేవుడు నీతో దర్శిస్తున్నాడు. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయమ్మా.